हाई फ्रेंड्स वेलकम बैक टू नगेश टेक। సో మనకి దక్షిణ మధ్య రైల్వేలో మనకి భారీ అప్రెంటిస్ పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి। మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 4232 పోస్టులు అయితే మనకి అప్రెంటిస్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు। సో వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం। సో మనకి సికింద్రాబాద్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెల్ దక్షిణ మధ్య రైల్వేలో వర్క్షాప్ యూనిట్లందు అప్రెంటిస్షిప్ శిక్షణ ప్రవేశానికి దరఖాస్తు కోరుతుందన్నమాట। సో ట్రేడ్ల వారీగా మనకి ఖాళీలు అయితే ఉన్నాయి। ఏసీ మెకానిక్ 143 పోస్టులు ఉన్నాయి, ఎయిర్ కండిషనర్ 32 పోస్టులు ఉన్నాయి, కార్పెంటర్ 42 పోస్టులు ఉన్నాయి, సో డీజిల్ మెకానిక్ 142 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మెకానిక్ 85 పోస్టులు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సో 10 పోస్టులు అయితే ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 10,053 పోస్టులు అయితే ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ ఎస్ఎన్డి ఎలక్ట్రీషియన్ 10 పోస్టులు అయితే ఉన్నాయి, పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ 34 పోస్టులు అయితే ఉన్నాయి, ట్రైన్ లైటింగ్ ఎలక్ట్రీషియన్ 34 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట। సో ఫిట్టర్ 1742 పోస్టులు అయితే ఉన్నాయి, మనకి మోటార్ మెకానికల్ వెహికల్ సో 8 పోస్టులు అయితే ఉన్నాయి, మిషనిస్టులు 100 పోస్టులు అయితే ఉన్నాయి, మెకానిక్ మిషన్ టూర్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం 10 వేకెన్సీ ఉన్నాయి, పెయింటర్స్ 74 పోస్టులు అయితే ఉన్నాయి, వెల్డర్స్ 713 పోస్టులు అయితే ఉన్నాయి, మొత్తం పోస్టులు వచ్చేసరికి 4232 పోస్టులు ఉన్నాయి అన్నమాట। సో దీనికి రిజర్వేషన్ ప్రకారంగా అయితే ఎస్టీకి 635, ఎస్టీకి 317, ఓబీసీకి 1143, ఈడబ్ల్యూసీకి 423 పోస్టులు, యూఆర్కి 1714 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట। సో మనకి దీనికి కనీస అర్హత వచ్చేసరికి మనకి 50% మార్కులతో 10వ తరగతి సంబంధించిన ట్రేడ్లో ఐటీఐ మాత్రం ఉండాలన్నమాట। సో వయసు వచ్చేసరికి 28 సంవత్సరాలు 28/12/2020 నాటికల్లా 15 నుంచి 24 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట। సో ఈ డేట్ను మనకి 23 సంవత్సరాల లోపు 24 సంవత్సరాలు ఉన్న వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి। బీసీలకు 3 ఏళ్ళు, ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు సడలింపు అయితే ఉంటుందన్నమాట। ఎంపిక 10వ తరగతి ఐటీఐలో సాధించిన మార్కులు ఆధారంగా అయితే మనకి ఉంటుంది। జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు, మీకు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎగ్జామ్స్ ఏముండవు అనమాట। సో ఆన్లైన్లో అప్లై చేసుకొని మీరు చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళైతే ఎంపిక చేస్తారు। సో దీనికి వచ్చేసరికి దరఖాస్తు ఫీజుకి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దిగువంతులు మహిళలకి అయితే మినహాయింపు చూస్తారు। సో వాళ్ళైతే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదన్నమాట। సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి మనకి 27 జనవరి 2025 వరకు అయితే ఉంటుందన్నమాట। సో మనకి ఇంకా జనవరి లోపే మనకి జనవరి మంత్ ఎండ్ లోపు అయితే అప్లై చేసుకోవచ్చు। సో చివరి వరకు చూసి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీలో ఎవరైతే ఇది ఉంటుందో క్వాలిఫికేషన్ ఉంటుందో ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత తొందరగా అయితే షార్ట్ లిస్ట్ అయితే అయ్యే అవకాశం ఉందన్నమాట। సో మనకి వెబ్సైట్ వచ్చేసరికి scrindianrailways.gov.in అయితే మనకి వెబ్సైట్ అయితే ఉందన్నమాట। ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు మీకు సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకుంటే సో మీకు 10వ తరగతి ఐటీఐ ట్రేడ్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట। సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే కంపల్సరీగా షేర్ చేయడానికి ట్రై చేయండి। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే।